అండి. అండ్ హాయ్ 2, 3 టీజర్ అయితే రిలీజ్ చేశారు నాని గారి బర్త్డే సందర్భంగా. మీకు ఎలా అనిపించింది? వామ్మో నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నాని అన్న వచ్చి. ఎందుకంటే నాని అంటే ఏదంటే రొటీన్ గా లవ్ స్టోరీ తీస్తాడు, మన చిట్లు కొడతాడు. అదొక తనకు హిస్టరీ ఉంది తనకి. నిజంగా అసలు ఊహించిన విధంగా హిట్ 1 చూసాం, హిట్ 2 చూసాం. హిట్ 1 కి నాని ప్రొడ్యూసర్, హిట్ 2 కు నాని ప్రొడ్యూసర్. కానీ ఏకంగా నాని సార్ హీరో చేయడం అనేది ఇంకోటి. హిట్ 1 హిట్ 2 ఎటుంటాయంటే ఒక సైకో కిల్లర్ ఉంటాడు, అమ్మాయిలను రేప్ చేసి చంపుతూ ఉంటాడు. అటువంటి సినారియో ఉంటుంది హిట్ 2 హిట్ 1 అనేది కూడా. కానీ ఈసారి ఆ ప్లేస్ ఒక పోలీస్ గెటప్ లో నాని అరౌండ్ చాలా క్రేజ్ అనిపించింది. నాని అంటే మాకు బాగా గుర్తొచ్చేది ఏంటంటే మన ఇంట్లోడేమో, మన ఇంటి పక్కడేమో అన్న ఫీలింగ్ ఉంటామన్నమాట. సో అట్లాంటి ఒక వ్యక్తి, ఒక నిజాయితీగా అంటే లవ్ స్టోరీ చేసుకున్న వ్యక్తి అకస్మాత్తుగా ఒక వైలెన్స్ లోకి ఎంట్రీ అవ్వడం అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ సినిమా గురించి వస్తే శైలేష్ డైరెక్టర్ చాలా మంచి, తన రైటింగ్ స్కిల్స్ కూడా చాలా బాగుంటాయి. ఇంకోటి ఏంటంటే మన శ్రీనిధి శెట్టి, తన కేజీఎఫ్ చూసిన తన అందం మీలా క్యూట్ ఉంటుంది తను కూడా. అంత మంచి అందం ఉన్న తను ఈసారి నానితో సహా నటించమని చాలా గ్రేట్ అని చెప్పొచ్చు. ఎనీవే అంటే చాలా కొత్త సినిమా. 100% నాని లైఫ్ లో ద బిగ్గెస్ట్ సినిమాగా మారిపోతుంది ఈ సినిమా. చెప్తే 100% 100 కోట్లు దాటికి మంచి రికార్డు కొట్టాలని కోరుకుంటున్నాను. సో ఇప్పుడు హిట్ 1 వచ్చేసి విశ్వక్ గారు యాక్ట్ చేశారు, హిట్ 2 లో వచ్చేసి అడివిశేష్ గారు యాక్ట్ చేశారు. ఆ రెండు ఫిలిమ్స్ తో కంపేర్ చేస్తే 3 ఇంకా స్పెషల్ గా ఉండబోతుందా? చూడండి, ప్రొడ్యూసర్ అనేవాడు డబ్బులు పెడతారు సినిమా మంచి రావాలని. అట్లాంటి ప్రొడ్యూసరే సినిమా స్టోరీ నచ్చి నేనే సినిమా చేస్తాను అంటున్నా అంటే ఆ స్టోరీ ఎంత గొప్పగా ఉంటుందో మీరు ఆలోచించండి. 100% నాని అన్న ప్రొడ్యూస్ చేసే సినిమా కన్నా నాని అన్న హీరోగా నటిస్తున్నా అంటే చూడండి. నాకు నాని అన్న బాగా నాన్న సినిమా అంటే బాగా గుర్తొచ్చేది మన శ్యామ్ సింగరాయ్ కానీ, మన వచ్చిన హాయ్ నాన్న కానీ. సో తను సహజంగా అందరు హీరోలు ఉంటారు కానీ ఈయన సినిమాకి ప్రాణం పెట్టేస్తాడు అనమాట. చాలా జెన్యున్ గా యాక్ట్ చేస్తున్నాడు. నేను అనుకున్న ఇందులో నాన్నకు ఒక పాన్ ఇండియా సినిమా వర్లేదు, చిన్న చిన్న వాళ్ళు కూడా పాన్ ఇండియా నేలేస్తానండి. నాన్న ఒక దిగ్గజమైన ఒక వర్సల్ యాక్టర్ తను. సో అట్లాంటి వ్యక్తికి ఇటువంటి సినిమాలు పడితే మాత్రం నిజంగా పాన్ ఇండియా వారికి వెళ్ళాలని మనసు జరిగిన ఆ విషయం ఆల్వేస్ సినిమాలో కంటెంట్ ఉంటే మాత్రం ఎవరు ఆపలేడండి. చిన్న సినిమా పెద్ద సినిమా కాదు, సినిమాలో దమ్ ఉందా లేదా ఇంపార్టెంట్. ఆ సినిమాలో కంటెంట్ అలా కనిపిస్తుంది. ఆ విషయం ఆల్వేస్ వైలెన్స్ మాత్రం ఊచకోత. నిజంగా ఆ విషయం ఆల్వేస్ నాన్న ఇలాంటి సినిమాలు తీయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను.